సార్ ఇన్వెస్టర్ షేర్ ప్లాట్స్, ల్యాండ్ లార్డ్ షేర్ ప్లాట్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? చేస్తే ఎంత మేరకు రిస్క్ ఉంటుంది? అలాగే చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. బిల్డర్ ఫ్లాట్స్, ఇన్వెస్టర్ ఫ్లాట్స్. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ ఫ్లాట్స్ దగ్గరికి ఇన్వెస్టర్ని మనం కనుక కరెక్ట్ కాగలిగితే అంటే అది కొంచెం కష్టమైన విషయమే. కానీ మనకి ఈయన ఇన్వెస్టరు అని మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. అర్థమైందా? ఎవరు ఇప్పుడు చెప్తే వాళ్ళు చెప్తారు నేను ఇన్వెస్టర్, అలా కాదు కదా. నిర్ధారించుకోవాలంటే మన కాగితాలు చూడాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎంఓయూ ఉంటుంది, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏ ఫ్లాట్స్ ఈయనకి వచ్చాయని, అలాట్ అయినాయి అని చెప్పి బిల్డర్ దగ్గర నుంచి ఈయనకి వస్తుంది అనమాట. అలా వచ్చిన ఫ్లాట్స్ మీదే మాత్రమే ఈయనకి హక్కు ఉంటుంది. బిల్డర్ షేర్ మీద ఈయనకి హక్కు ఉండదు. ఇన్వెస్టర్కి ఇచ్చిన ఫ్లాట్స్ మాత్రమే. అలాంటి ఇన్వెస్టర్స్ 4-5 కూడా ఉంటారు ఒక్కొక్క కంపెనీలో, ఒక్కొక్క ప్రాజెక్టులో. ఎవరైనా సరే ఆ ప్రాజెక్టులో ఆ ఇన్వెస్టర్కి ఇస్తారు ఈ బలానా ఫ్లాట్స్ వీరివి అని. ఆ ఫ్లాట్స్ జనరల్గా బిల్డర్ ఫ్లాట్స్ కంటే తక్కువ రేట్లో ఇస్తాడు ఇన్వెస్టర్. లేకపోతే బిల్డర్ దగ్గరే వెళ్ళిపోయి కొనుక్కోవచ్చు కదా. అందుగురించి వాడికంటే తక్కువ రేటుకి ఇస్తారు. మినిమం ఆయన 5,000 అమ్ముతుంటే ఈయన 4,700 4,600కు ఇచ్చేస్తాడు. అంటే 400 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఖర్చు వస్తుంది.